హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో మ్యారేజ్కి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు అనేది చూపిస్తున్నానండి. పెళ్లి కూతురికి ఎలా స్టిచ్చింగ్ చేశాను అన్నది. ఇవి వర్క్లు ఆల్రెడీ వాళ్ళే చేయించుకొని వచ్చారండి. ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే నాది. తర్వాత కూడా వీటికి ఫొటోస్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారండి, ఎలా రావాలి ఏంటి అనేది. ఇవి శారీస్ నేను ఆల్రెడీ ఫస్ట్ ఇచ్చేసానండి, వాళ్ళు రేపింగ్ చేయించుకుంటానంటే. ఓన్లీ బ్లౌజెస్ మాత్రమే నా దగ్గర ఉన్నాయన్నమాట. అవి నేను చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి లావెండర్ శారీ అండి. దానికి మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అదేంటంటే శారీకి 2 బార్డర్స్ వస్తాయి కదండి. చిన్న బార్డర్ మీద వాళ్ళు వర్క్ అనేది వేయించేసుకున్నారు. పెద్ద సైజ్ బార్డర్ ఉంటుంది కదండి, అది వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ నెక్ అనేది పైపింగ్ వేసి అటాచ్ చేయమని నాకు పిక్ షేర్ చేశారండి. దాని ప్రకారం నేను బిగ్ బార్డర్ బ్యాక్ వేసి అటాచ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేశానండి. ఈ 3 బ్లౌజెస్ కూడా హై నెక్కేనండి. ఈ ట్యాజిల్స్ కూడా చూడండి, ఈ బీడ్స్ చాలా డిఫరెంట్గా నెక్కి వేయించుకున్నారండి. హ్యాండ్స్ నెక్ కూడా వేయించుకున్నారు. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్కేనండి. సింపుల్గా చిన్న అవుట్లైన్ లాగా వర్క్ అనేది చేయించుకున్నారండి, మరీ హెవీగా కాకుండా. ఆల్ ఓవర్ పైపింగ్ అనేది ఇచ్చేసానండి. ప్రిన్సెస్ కట్ అండి ఇది బ్లౌజ్ కూడా. ఫ్రంట్ కూడా అన్ని డీప్ రౌండ్ లాగే పెట్టించుకున్నారండి. బ్యాక్ ఒక్కటే హై నెక్ వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి నెట్తో వాళ్ళు వర్క్ ఆల్రెడీ వేయించుకున్నారండి. నెట్ మీదే వర్క్ వేయించి తీసుకొచ్చారు. హ్యాండ్స్కి మాత్రం నెట్ నేను అటాచ్ చేసేసి స్టిచ్చింగ్ అనేది చేశాను. తర్వాత వాళ్ళు బుటీస్ యాడ్ చేసుకుంటాను అన్నారండి నెట్కి, అందుకు ముందే స్టిచ్చింగ్ చేసేసి ఇచ్చేసాను. హ్యాండ్ కూడా కట్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదండి. ఎప్పుడు రెగ్యులర్ వేరు రౌండ్ నెక్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. హ్యాండ్ కూడా బాహుబలి హ్యాండ్ లాంటిది వస్తుందండి. నెట్ కూడా ఖర్చు మనకి లోపల నుంచి బయటికి కనిపించకుండా నేను హ్యాండ్తో హెమింగ్ అనేది బ్యాక్ సైడ్కి వేయించేస్తానండి. హ్యాండ్స్ దగ్గర కూడా చూడండి, నెట్ వైపు ఖర్చు అనేది కనిపించదు. లోపలికి హ్యాండ్తో హెమింగ్ అనేది చేయించాను. దానివల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా లుక్ అనేది చాలా బాగుంటుందండి. నీట్ ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్కి కూడా. ఈ చిన్న చిన్న ఫినిషింగ్ మనం పాటిస్తే బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుందండి. ఫ్రంట్ కూడా చిన్న అవుట్లైన్ వర్క్ అనేది వేయించుకున్నారు. ప్రిన్సెస్ కట్లే మొత్తం 3 బ్లౌజెస్ కూడా. ఇదేంటంటే శారీలో బ్లౌజ్కి కాకుండా ప్లెయిన్ తీసుకున్నారండి వాళ్ళు. ప్లెయిన్ తీసుకుని వర్క్ వేయించుకున్నారు. ఇది శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండి. హ్యాండ్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇప్పుడు అక్కడక్కడ బుటీస్ వాళ్ళు యాడ్ చేసుకుంటామన్నారు, అందుకే నేను దగ్గరకంట పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ శారీ అనేది బాగా ట్రెండింగ్ ఉంది కదండి. ఇది ఆరెంజ్ కలర్ శారీ. ఆ శారీ వచ్చేసి బ్రొకెట్ వచ్చిందండి బ్లౌజు. సో అది వాళ్ళు తీసేసి సెపరేట్ పీస్ తీసుకుని అది వేయించుకున్నారండి. అది కూడా హై నెక్కేనండి. వీ నెక్ వచ్చింది బ్యాక్ సైడ్. వీకి నెట్ అనేది యూజ్ చేశారండి. బ్యాక్ నెక్ నెట్ మీద కూడా చిన్న ఫ్లవర్స్ అనేది వేస్తారు. ఫినిషింగ్ లుక్ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో. ఆల్ ఓవర్ పైపింగ్ వేస్తాను. హ్యాండ్ కూడా ఫుల్ ఆఫ్ వస్తుందండి. ఫుల్ హ్యాండ్ అంతా వర్క్ అనేది వస్తుంది. ఫ్రంట్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా చాలా నీట్గా ఉంటుందండి. హై నెక్లే కానీ డీప్ బ్రాడ్ పెట్టుకున్నారండి ఫ్రంట్ సైడ్. వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందో. హ్యాండ్ అంతా ఆల్ ఓవరు. ప్రిన్సెస్ కట్ కూడా షేప్ కూడా చూడండి చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి. ఆల్ ఓవర్ పైపింగ్ అనేది ఇచ్చేసాను. చాలా నీట్గా ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేశానండి. ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి వాళ్ళ అమ్మగారిదండి ఇది. ఈ శారీ ఏంటంటే ఉప్పాడ శారీ అండి. దీనికి శారీలో పిసికే వాళ్ళ వర్క్ అనేది ఏం చేసుకున్నారండి. శారీలో ఈ బ్రౌన్ షేడ్ వచ్చింది కదండి, ఆ బ్రౌన్ షేడ్తో చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వేయించారు. బ్లౌజ్ కూడా పింక్ షేడ్ అండి. వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. బ్యాక్ సైడ్ వచ్చేసి పైపింగ్ అనేది వేస్తానండి. ట్యాజిల్స్ కూడా మగ్గం వర్క్తోనే వేయించుకొని వచ్చారండి. వర్క్ కూడా అవుట్లైన్ అనేది సింపుల్గా నీట్గా వేయించుకున్నారండి. స్టిచ్చింగ్ మాత్రమే నాదండి. ఇవి వర్క్లు అనేది వాళ్ళు చేయించుకొని వచ్చారు. ప్రతి బ్లౌజ్కి నేను 2 ఇంచెస్ ఖర్చు అనేది ఉండేలా చూసుకుంటానండి. అలా అయితేనే ఫ్యూచర్లో మనకి బ్లౌజ్ ఖర్చులుంటే కొంచెం టైట్ అయినా లూజ్ అయినా ఇప్పుకోవడానికి బాగుంటుందండి. మరీ 1 ఇంచ్ ఖర్చు ఉంచామంటే చాలా ఇబ్బంది అవుతుందండి. అందుకే 2 ఇంచెస్ ఖర్చు అనేది పెడతాను. ఇన్కేస్ వాళ్ళకి ఇష్టం లేకపోతే సైడ్ కట్ చేసేసుకుంటారండి. ఇది ఫ్రంట్ వచ్చేసి షేప్ బ్లౌజే.
ఫ్రంట్ వర్క్ కూడా చూడండి, హ్యాండ్స్కి కూడా అక్కడక్కడ బుటీస్ అనేది వేయించారు. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. బ్యాక్ సైడ్ ట్యాజల్స్ కూడా సారీలో క్లాత్తోనే వేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.